పరమేశ్వరుడే పార్వతీదేవితో చెప్పాడు, నంది మండలం ఉంది పార్వతీ పక్కనని చెప్పాడు. నవనందులున్నాయి, 9 నందులున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో, ఆంధ్రదేశంలో కనపడ్డన్ని ఫెర్టిలిటీ సెంటర్స్ కనపడ్డావు. ఎందుకో తెలుసా? నంది ఆరాధన. కర్ణాటక అంతా వాళ్ళు నంది ఆరాధన చేస్తారు. నందిని క్షేత్రంలో పెడతారు. ఎక్కడ పెద్ద నంది కూర్చుని చూస్తూ ఉంటుందో అది శివస్వరూపాన్ని చూస్తూ ఉంటుంది ఎప్పుడు. అందుకే ప్రకృతికి పృష్ఠభాగం పెడుతుంది, పరమేశ్వరుడి వైపు ముఖం పెడుతుంది. నంది ఒక్కటే ఉండనివ్వండి, ఒక పెద్ద నంది ఎత్తైన ప్రదేశంలో ఉండి చూస్తోంది అనుకోండి, అది శివుణ్ణి చూస్తుంది. అందుకే ఉపద్రవం రావడానికి వీల్లేదంతే. అక్కడ వాగిక అంటే నంది చూపు పడుతోంది. నంది చూపు పడితే మంగళం, ఎందుకంటే పరమ భక్తుడు నందీశ్వరుడు. పిడుగు పడనివ్వండి, మేళాలు వాయించండి, తోక కింద దీపం పెట్టేస్తారు కార్తీక మాసంలో, అయినా సరే తలిలా తిప్పడం. ఎప్పుడు శివుణ్ణే చూస్తాడు, శివ దృష్టితో ఉంటాడు నందీశ్వరుడు. అందుకే నంది ఎక్కడి నుంచి చూస్తోందో అక్కడంతా మంగళప్రదంగా ఉంటుంది. ఒక్క శ్రీశైలం పక్కన తప్ప నంది మండలం ఎక్కడ లేదు.